రెడ్డి బాడి ఎవరు మా సార్ ఎండ పైడి కాళ్ళ పదమాన దేవి సుందరమైన బాల కలిగినది బాలను తోడు వాళ్ళకి ఇచ్చిండు ఆ పిల్ల పాటుగా మళ్ళకి తెచ్చిచ్చిండు ఇద్దరికి ఈడు తోడు ఉండని కోరి లగ్గం అర్థని అన్నాడు సగ్గాలు లగ్గం కాదని పోని అనుకుని పట్టం అక్కడ గంగ రాజులు వేల బాబులు ఉండరని ఎక్కడ ధైర్యం మీద సంఘంలో ఎక్కడి ఎల్లటి అని ఎక్కిండు వచ్చినాడు అడిగనేవి అడిగినంత పదార్థం తీసుకుంటూ మేనబాబుల దగ్గర అంతమా సమ్మగట్టిన పద్ధతి కనుకనేవి బంగారు తడిరేగలు వాతిపించిండు ఎన్ని గుంజలు వాతిపించిండు భగవంతుడు వల్ల కింద బాల పద్మవతి లగ్గమాడిండే తొట్టి పుట్టింది దోసగారి వంజ లక్కమ్మ మోటాలు రెడ్డి భార్య వంజ లక్కమ్మ కళ్ళ చూసినది కడుపు లోపల కట్టిన తెలుస్తుంది రండి రండి చెల్లెల్లాల రామ రామ మేడలనేమో అందరికి వండి పెట్టాలి అన్ని పనులు చేయాలి దాచిపారి అన్ని ఆయననేమో దొడ ఆమెనేమో దొరసాడు అమ్మా ఆమె మేడలకి వెళ్ళాలని ఆయన కషీర్ మీదకి వెళ్ళిపోడు అన్నికేమో దోషిందండి ఎత్తుకుందామని ఎరబోటు కావాలి మన మగవాళ్ళు కలిగి చెల్లెల్లారా రాజ్యం దేశం ఏలుతుండు ఎట్లా చేద్దామంటే ఇప్పుడు మన మొగలేమో పెద్దోళ్ళు ఇక చిన్నోడేమో రాజ్యం ఏలబట్టే దేశం ఏలబట్టే అదే చిన్నోడు మల్లడు రాజ్యం వెళ్తుండే నీకు ఓర్చలేదు పాడు ఇక మన మొగళ్ళు పోయేమో అడవిలో నాగళ్ళు ఉండి ఇక పంటలు పండించి పల్లాడులు ఒరిగిస్తే ఇంట్లో తెచ్చి పోస్తే వాళ్ళు అమ్ముకుంటా అన్ని ధనమంతా ధాన్యం అంతా దాచుకుంటున్నారు లోకానికి అంతా మంచి పెడుతున్నారు వాళ్ళ గట్టు ఉంది ఈయన వంతులో గిట్టు ఉంది నీకు దోషింది ఏమదమ్మా మరి కనుకనేమి అందరికన్నా చిన్నవాడు రాజ్యం వెళ్తుండగా మనం వెళ్ళదుతామే ఒక మాట శవులంతా పెట్టదు ఇప్పటి నుంచినేమో కసిరేలేని మల్లయ్య వచ్చేమో నాగలు దున్నాలి ఇక నాగలు దున్నేటి మొగళ్ళు వచ్చేమో రాజ్యం వేరాలి అయితే మళ్ళీ కసిరి మీదకి వస్తూనే వస్తాడు బంగారు దీవాచారుల మీద మంచుకో ఆకలి సంచి చేతిలో పట్టుకొని కొరమీద మేము ఇక నమ్ములుకుంటా భద్ర పడి కూర్చుండాలి ఏమమ్మా వదిలేరా ఇలా నిన్న మొన్న ఏమైనా వచ్చే వాళ్ళకల్లా పక్క పొంటి ఎక్కడ అక్కడ జాగుంటోళ్ళు ఇలా ఎదురుగానే కూర్చోరు మీకు ఎందుకు నాకు ముఖం చిన్న చేసుకొని కూర్చోమని అడుగుతాడు అలాగే మనం అటు వాళ్ళు ఇటు ముక్కులు ముఖాలు తిప్పుకుంటూ కూర్చుండాలి చెప్తే మరి నేర్పరాని ఆడపిల్లలకు యారళ్లకు నేర్పులు నేర్పింది
లేపింది వదిలకమ్మ వారి మేడల్లో సంగతి ఇంట్లో వారే ఉండని ఎందుకే మొగన్నాము పోయి బర్రె తెచ్చుకుంటారు బర్రె తెచ్చుకొని హోటల్ పెట్టుకుంటారు అయితే అడవిలో మనల్ని మరణం చేస్తాము మరణం కలుపుదామని ఒప్పారు నీ మీదకి నడుస్తాము నువ్వు చెప్పిన మాట ఇస్తాం కానీ విహారంలో కాపురం ఇళ్ళల్లో ఇంటిగా తీవంటి హరుల మీద కూర్చోవాలి కానీ బాగా కొట్టేటి